చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు 7,000 ఉద్యోగాలు వేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ఇలాగే ఎన్నికల ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వ శాఖల్లోనే 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏపీపీఎస్సీ ద్వారా అవన్నీ భర్తీ చేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఉద్యోగాలే లేకపోయాయి. మెగా డిఎస్సి అన్నారు. ఆ రోజుల్లో మెగా డిఎస్సి చంద్రబాబు గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా 7,000 ఉద్యోగాలు వేసేది అని ఆ రోజు నిలదీశాడు జగనన్న గారు. మరి ఇప్పుడేమైంది? 25,000తో మెగా డిఎస్సి వేస్తానన్న జగనన్న గారు ఇప్పుడు దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలు దగా డిఎస్సి వేశారు. మరి ఇది ప్రజలను దగా చేయడం కాకపోతే ఇంకా ఏమిటి? అయినా సరే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే, మన రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా సరే, మనకు రాజధాని ఇవ్వకపోయినా సరే, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఉంటూ మనకు ఒక్క ప్రయోజనం చేయకపోయినా సరే, ఒక పక్క జగనన్న గారు, ఇంకో పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకే బానిసలుగా పనిచేస్తున్నారు. ఇద్దరు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. వీరు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఊడిగలు చేయడమే కాక రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇది అన్యాయం కాదా? ఒక్క విషయంలోనైనా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంటే మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ? ఒక్కసారైనా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా నిలదీశారా బీజేపీ పార్టీని? మా రాష్ట్రానికి ఎందుకు స్పెషల్ స్టేటస్ మీరు ఇవ్వడం లేదు? ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వటం లేదు? మీరు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలు రాకపోతే మా బిడ్డలకు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఎవరైనా నిలదీశారా? పోలవరం ప్రాజెక్టు మనకు ఊపిరి లాంటిది, మనకు ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు. పోనీ పోలవరం ప్రాజెక్ట్ అమ్మ కుజోల్ తల్లి, పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా సరే బీజేపీ పార్టీని అంతగా ఊడిగలు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి? రాజధాని కట్టకపోయినా సరే, పోలవరం కట్టకపోయినా సరే, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే, మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయకపోయినా ఈరోజు జగనన్న గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. అమ్మా మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, జగనన్న గారు ముఖ్యమంత్రి మళ్ళీ అయినా ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాదు. వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఆ బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, మనకు రాజధాని ఇవ్వదు, మనకు ఏ ఒక్క మేలు చేయదు. అందుకే ఇప్పుడు ఓట్ల సమయం, ఎన్నికలు వస్తున్నాయి తల్లి, ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా, ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి. అన్ని పార్టీలు వస్తాయమ్మా, చంద్రబాబు గారు వస్తారు, జగనన్న గారు వస్తారు, వైసీపీ టీడీపీ అంత పెద్ద పెద్ద మూటలు పట్టుకొని వస్తారు, డబ్బులు ఇస్తారు. ఏమ్మా ఇస్తారా? తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. మీ పేరు చెప్పుకొని మాఫియాలు చేసి, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. ఏ మోమాట పడకుండా తీసుకోండి. కానీ ఓటు ఎవరికి వేయాలి అని మాత్రం మీరు ఆలోచించి ఓటు వేయండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే, వైసీపీ పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. బీజేపీ పార్టీకి ఓటేస్తే పోలవరం రాదు, రాజధాని రాదు, ప్రత్యేక హోదా రాదు. ఈ 10 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూసాం, మళ్ళీ 5 సంవత్సరాలు జగనన్న గారిని చూసాం. ప్రత్యేక హోదా కోసం ఎవరైనా ఒక్కరైనా ఒక్క నిజమైన ఉద్యమం ఈ 10 సంవత్సరాలలో చేశారమ్మా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడూ పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం పదండి అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు. తీరా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మరి ఆయన ఏం చేశాడు? మూకుమ్మడి రాజీనామాలు చేశారా? ఒక్కరైనా రాజీనామాలు చేశారా? మరి మోసము దగా కాకపోతే దీన్ని ఏమనాలి? అందుకే చెప్తున్నాం, ఈరోజు బీజేపీ పార్టీ అంటే ప్రపంచంలో మొత్తం బీజేపీ పార్టీ ఉందేమో కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వేరే ఉండనవసరం లేదు. జగన్ అయినా, పవన్ అయినా, బాబు అయినా వీళ్ళే బీజేపీ పార్టీ. బీజేపీ అంటే
బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇదే బీజేపీ పార్టీ. కాబట్టి అమ్మ మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది, వైసీపీకి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జనసేనకు ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనం దగా చేసింది, ఆంధ్ర రాష్ట్ర బిడ్డల్ని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచింది. అందుకే చెప్తున్నాం, మరొక్కసారి ఎన్నికలు వచ్చాయి తల్లి, ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అధికారం లేకొచ్చిన మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది. అంతేకాదు ఈరోజు లాంచ్ చేస్తున్న ఇందిరమ్మ అభయం పథకం కూడా మీ అందుబాటులోకి రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రతి ఇంటికి 5,000 ప్రతి నెల మొదటి తేదీనే ఆ ఇంటి మహిళ ఖాతాలోనే, మీ బ్యాంక్ ఖాతాలోనే అమ్మ 5,000 రూపాయలు మీ ఇంటికే వస్తుంది, మీ చేతికే చెందుతుంది. మగవాళ్ళ చేతికి కాదు తల్లి, మీ చేతుల్లోనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆశీర్వదించండి అమ్మా. ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇచ్చే పథకం ఇందిరమ్మ అభయం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుకుంటుంది. అమ్మా ఇందాక మీరెవరో